మీ జాతకం ఎలా ఉంటుందో తెలుసుకోండి. వెంటనే జేకేఆర్ గురుగారి అపాయింట్మెంట్ తీసుకోండి. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం. అదేంటంటే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, ఆడవాళ్ళని చాలా శుభకార్యాల్లో రానివ్వరు. అంటే పెళ్లిళ్ళకైనా కానీ, లేదంటే ఏదైనా పేరెంటం పిలిచినా కానీ, లేదంటే ఏదైనా ఇప్పుడు శ్రీమంతం అలాంటివి చేస్తూ ఉంటారు. చాలా అశుభం అని చెప్పేసి అసలు ఆమెని ముందుకు కూడా రానివ్వరు. అండ్ అలాంటి పనులకు వెళ్ళేటప్పుడు కూడా ఎదురుపడినా కూడా మంచిది కాదని అంటూ ఉంటారు. అవును. సో ఇది నిజంగానే అంటే అంత ప్రమాదకరమా? అంటే నిజంగానే అవాయిడ్ చేయాలంటారా వాళ్ళని? అసలు చాలా మందికి తెలియనిటి ఒక రహస్యం ఉంది. అదేమిటి అంటే అమ్మా, గంగా భాగీరథి సమానురాలు అని వైధవ్యం ఎవరికైతే కనుక సంప్రాప్తమవుతుందో ఆ వైధవ్యం అనుభవించేటువంటి వాళ్ళని పిలిచే పిలుపు పూర్వకాలంలో ఉత్తరాలు రాసేటప్పుడు తమ్ముడు కానీ అన్నయ్య కానీ అన్నారు, గంగా భాగీరథి సమానురాలైన అక్కగారికి లేదంటే చెల్లెలకి అని రాస్తారు. లేదా వదిన గారికో ఏదైనప్పటికీ కూడా ముందు గంగా భాగీరథి సమానురాలు అంటే గంగా భాగీరథి అంటే ఎంత గొప్ప పేరు అది. ఎవరికి ఉండదు ఆ పేర్లు తొందరగా. అంత గొప్ప స్థాయిలో వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. కానీ చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం, భర్త చెడిపోయారు అని అంటే శాపం ఆవిడికి అది. అవును. ఎదురుగుండా వస్తే తట్టుకోలేరు, శుభకార్య నక్షత్రాలు వేయలేరు. వాళ్ళందరినీ కాస్త దూరంగా నీకు భర్త లేడుగా అన్నట్టుగా ఆవిడ మాటికి ఎక్కడో గుచ్చుతున్నట్టుగా వీళ్ళు చేసే చేష్టలు అలా ఉంటూ ఉంటాయి. ఒకవేళ పేరెంటం పెట్టుకున్న వాళ్ళు ఇన్వాల్వ్ చేద్దాం అనుకున్న పక్కనున్న చుట్టుపక్కల వాళ్ళు ఆపేస్తూ నాకు అనిపిస్తూ ఉంటుంది. ఆవిడ కర్మ ప్రారంధం బాలేక ఆవిడకి వైధవ్యం వచ్చింది. ఆ మనిషిని నువ్వు కించపరుస్తున్నావు. రేపు నీకు వచ్చేది అదే కదా. రేపు నీకు సంప్రాప్తమయ్యేది అదే వైధవ్య యోగం. మరి ఎందుకని? నీకు సంప్రాప్తమయ్యేది వైధవ్య యోగమే. మరి ఎందుకు నువ్వు ఇంకొక మహిళని, ఇంకొక సాటి ఆడపిల్లని, ఆ స్త్రీని అవహేళన చేస్తున్నావు? మాకు జన్మ హక్కు. ఈ కొంతమంది పూజల్లో కూడా వద్దంటారు. వైధవ్యం వచ్చినప్పటికీ కూడా భగవద్ ఆరాధన యథావిధిగా చేసుకోవచ్చమ్మా, ఎలాంటి సందేహము లేదు. ఎందుకు పూర్వకాలంలో మరి వైధవ్యం ఉన్నప్పుడు మనిషిని విడిగా చూస్తారు అంటే విడిగా చూడటం కాదమ్మా. ఇప్పుడున్నటువంటి స్త్రీలకి పూర్వంలో ఉన్న స్త్రీలకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. పూర్వకాలంలో భర్త చనిపోతే ఇంకొక పురుషుని ముట్టుకునేవారు కదా వాళ్ళు. ఇంకొక పురుషుడు చూపు వాళ్ళ మీద పడకూడదు. ఇంకొక పురుషుడు చూపు వీళ్ళ మీద పడి మనం ఏదైనా వాళ్ళకి కనుక దక్కకపోతే పిల్లల్ని ఏదైనా ఇబ్బంది చేస్తారు, కుటుంబాన్ని నాశనం చేస్తారని చెప్పి వాళ్ళు భర్త చనిపోయిన తర్వాత 20 రోజులకు, నెల రోజులకు, నెల 15 రోజులకు గుండు చేయించేసుకుంటుంటారు. గుండు చేయించేసుకుని తెల్లటి వస్త్రం, తెల్ల చీర కట్టుకుని అలానే ఉంటూ ఉంటారు. ఎందువల్లనంటే నాకు భర్త లేడు, నా పిల్లల్ని నేను కాపాడుకోవాలి, దానికోసం నేను శ్రమ పడాలి, నా మీద ఎవరికి ఎలాంటి ఆలోచన రావద్దు, ఒక మనిషికి నేను కోరిక కలిగించేటట్టుగా నేను ఉండవద్దు. కాబట్టి తనకు తానే నిర్దిష్టంగా పెట్టుకొని గుండు చేయించేసుకొని తెల్ల చీర కట్టుకొని ఏవో పనులు చేసుకుంటూ కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వచ్చేవారు. 30 ఏళ్లకు 20 ఏళ్లకు పోయిన భర్త చనిపోయే వరకు అలానే పిల్లల్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా కష్టపడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అతఃపూర్వం ఏం చేసేవారంటే భర్త చనిపోతే భర్తని చితిమంటల్లో దహనం చేస్తున్నప్పుడు మీరు కూడా సతీ సహగమనం అని చెప్పి వెళ్ళిపోయేవారు. అందులో ఎవరి యొక్క ప్రోద్బలం లేదమ్మా. తనకు తాను భర్త లేనప్పుడు నేను ఎందుకు, నా పిల్లల్ని చూసుకుంటున్నారు వీళ్ళు, ఏ కారణం చేతనైనా పరపురుషుడితో నేను మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందేమో అని చెప్పి తనను తాను దహించుకున్నది భర్తతో పాటు సతీ సహగమనం. అందుకని స్త్రీకి అంత ఉన్నతమైనటువంటి గొప్ప కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి స్త్రీకి, ఇంకెవరికి లేవు, ఏ పురుషుడికి లేవు. ఆ కాలగర్భంలో కొంతకాలం తర్వాత సరే అందరి పరిస్థితులు ఒకేలా ఉన్నాయి కాబట్టి నన్ను నేను రక్షించుకుంటూ నా పిల్లల్ని కాపాడుకోవాలని చెప్పి ఆవిడలా గుండు చేయించుకొని తలబట్టలు కట్టుకుని ఉండేది. ఆ కాలానుసారైన కొంతకాలం మార్చిన తర్వాత భర్త చనిపోతే కొంతకాలం ఆమె కూడా మళ్ళీ వేరే వివాహం చేసేవారు. నేనేమి వేరే వివాహం చేయడానికి ఎగ్నిస్ట్ కాదండి, వేరే వివాహం చేసేవారు.
జీవితం అలానే బాగుండేది. అటు కొంతకాలం తర్వాత భర్త బ్రతికున్న వైధవ్యం అనుభవిస్తున్నారు. అంటే ఇక్కడ నేను ఈ మాట ఎందుకు చెప్పొచ్చానంటే అమ్మా, వైధవ్యం అంటే భర్త చనిపోయిన తర్వాత అనుభవించేది కదమ్మా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో భర్త బ్రతకుండగానే వైధవ్యాన్ని అనుభవిస్తున్నారు. అంటే ఎట్లా? ఫంక్షన్స్కి వెళ్తే మెళ్ళో మంగళసూత్రాలు తీసేస్తారు. అంటే మరి వీళ్ళకి పెళ్ళైందని వాళ్ళు అనుకుంటారని వీళ్ళ ఫీలింగ్ ఏంటో తెలియదు. మెళ్ళో మంగళసూత్రాలు తీసేస్తారు, నల్లపూసలు తీసేస్తారు, ఏదో ఒకటి సింగిల్గా అందంగా అలంకారంగా చేసుకుంటారు. వీళ్ళకి పెళ్ళైందన్న విషయం తెలియకూడదు. మంగళసూత్రాలు కొంపలో పెట్టి వచ్చేస్తే ఇప్పుడు ఆవిడ్ని మనం ముత్తైదు అనుకోవాలా, వైధవ్యం చెందిన స్త్రీ అనుకోవాలా, ఏమనుకోవాలి చెప్పండి? మామూలుగా ఇప్పుడు నా అపాయింట్మెంట్స్ తీసుకున్నప్పుడు వచ్చినప్పుడు గురుగారు నమస్కారం అంటే ఏమని దీవించాలో అర్థం కాదు నాకు. కాళ్ళకి మెట్టలు ఉంటే మెల్ల మంగళసూత్రం ఉండదు. మిమ్మల్ని ఏమని దీవించాలి? దీర్ఘసుమంగళీ భవ అందామా? ఒక భయం అనుభవించాలి. దీర్ఘసుమంగళీ భవ అందిస్తాయా గురుగారు? ఏమనుకోద్దండి, నా భర్త చనిపోయి కొంతకాలం అయిందండి, కాళ్ళకి మెట్టలు ఉన్నాయి, అయ్యో మెల్ల మంగళసూత్రం లేదు. కొంతమంది భగవంతుడి మెట్టులు ఉండవు, మంగళసూత్రాలు ఉండవు, ఏమీ ఉండవు. కళ్యాణం వస్తుంది, ఇస్తే గురుగారు నాకు వివాహం అయిందండి అంటారు. ఏమని దీవించాలి నేను అసలు వాళ్ళని? దీనివల్ల అవకతవకలు మేమే ఇబ్బందులు పడుతున్నాం. ఒక స్త్రీకి మరొక స్త్రీ శత్రువు ఉన్నట్టుగా అమ్మా, అరే ఆవిడికి వైధవ్యం కలిగింది అంటే శాపం. ఇంకొంతకాలానికి నాకు కూడా పట్టింది అదేగా గతి. నేను ఎందుకు ఆవిడ్ని నిందిస్తున్నాను? తప్పది. అంటే పూర్వ సువాసిని, ఆవిడకి నాకన్నా ముందే వివాహమైంది, నాకన్నా ముందే ముత్తైదు అనే పేరు ఆవిడకి వచ్చింది, అలానే వైధవ్యం చెందింది ఆవిడకి. సో నాకు నెక్స్ట్ పట్టేటువంటి గత అదే కదా. నేను ఎందుకు ఒక మాట అనాలి అనేటువంటి ఆలోచన వీళ్ళకి రావాలమ్మా. ఇట్లా వీళ్ళకి రానంత కాలము కూడా వాళ్ళు పడే మానసిక ఆవేదనకి ఎప్పుడైతే కనుక ఏ ఒక్క భర్త లేని వైధవ్య కర్మని బాధని అనుభవిస్తున్నటువంటి స్త్రీని నువ్వు ఇంటికి రావద్దు, నువ్వు అక్షతలు వేద్దు, నువ్వు రాకూడదు, నువ్వు దూరంగా ఉండి ఎవరైతే కనుక అంటారో వారింట్లో సుఖము సంతోషము ఆ రోజు నుంచి చిన్న చిన్నగా తగ్గిపోతాయమ్మా. దినదిన గంట 100 ఏళ్ళ ఆయుష్ ఉన్నటువంటిది వాళ్ళకి ఉంటుంది. ఎందువలన? భగవంతుడి యొక్క శాపం ఆవిడ చేసుకున్నటువంటి వాటికి. ఆ శాపవశాత్తు ఆవిడ వైధవ్యం అనుభవిస్తుంది. ఆ వ్యక్తిని నువ్వు ఒకసారి స్త్రీగా కూడా గౌరవించలేకపోతున్నావుగా. అమ్మ నేను మీ అందరికీ చెబుతున్నాను, చక్కగా వివాహంతో వచ్చినటువంటిది నల్ల పూసలు, మంగళసూత్రం, మెట్టలు, ఈ 3. మన మనస్సు మన ఆధీనంలో ఉంటుంది అనుకున్నప్పుడు మనం ఎలా ఉన్నా నష్టం లేదు. పరపురుషుడు మనల్ని చూస్తాడేమో, మనల్ని మనకు ఆకర్షణగా అవుతాడేమో, మనల్ని ఆకర్షిస్తాడేమో అనే ఆలోచనతో గుండు కొట్టించుకొని, అంటే ఆ ఆలోచనతో గుండు కొట్టించుకునే ఉపయోగం లేదు. మన మనస్సు మన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం గుండు కొట్టించుకోకపోయినా చక్కగా బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని అమ్మవారి ఆరాధనలకు ఎక్కడ తిరిగినా మన మనస్సులో ఎలాంటి కల్మషం లేనప్పుడు ఎవడు ఎలా అనుకున్నా వాడే నాశనం అవుతాడు. కాబట్టి ఎవడో ఏదో అనుకుంటాడని చెప్పి మనం ఏం చేయక్కర్లా. కాకపోతే ఏంటంటే రోడ్డు మీద రక్షణ లేదు, ఏ పరిస్థితుల్లో ఏం జరుగుతుందో తెలియదు అన్నప్పుడు ఆ మనిషికి మనం అందంగా వికారంగా కనిపిస్తే మన జోలికి రాకుండా ఉంటారు. కనుక పూర్వంలో గుండు చేయించుకుని అలానే తెల్లటి చీర కట్టుకొని ఉండేవారు. మీ పిల్లల్ని మీరు కాపాడుకోవాలి, తప్పదు మీకు. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టేసుకొని మీ మనస్సుని మీరు కళ్ళెం వేసుకొని మీకు ప్రశాంతంగా మంచి చీర కట్టుకోవచ్చు, బొట్టు పెట్టుకోవచ్చు, గాజులు వేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదమ్మా. ఇదంతయు కూడా కేవలం కొంతమంది స్వార్థం కోసం సృష్టించినదే. నా వరకు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఒకటే అంట, భార్య చనిపోతే వీడు మొహం మండ పనికి మాలిన పాపిష్టి పిచ్చిన కొట్టి పింజారి వెధవ సంవత్సరం కూడా ఆగలేకపోతున్నాడు. భార్య చనిపోయిందంటే ఆగలేకపోతాడు అమ్మ వాడు. 4వ నెలలో ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకుని ఉంటారు? 3వ నెలలోనే ఎంతో మంది భార్య చనిపోయింది. ఈమె మనిషి కాదా? కాకపోతే ఎందుకండి అని అంటే, ఈమె ఒకవేళ వివాహం చేసుకుంటే వచ్చేటువంటి మనిషి ప్రేమగా చూసుకునేవాడు కాకుండా కొంచెం డిఫరెంట్ మెంటాలిటీ వాడైతే
చేతికో కాలుకో చిన్నప్పుడు మనకు దెబ్బ తగిలితే దాన్ని కాకి పొడిస్తే ఎలా ఉంటుంది, అలా ముక్కు పెట్టి పొడిచినట్టుగా పొడిస్తే ఆవిడ మెంటల్ గా మానసికంగా కుళ్ళి కృషించిపోతుంది. కాబట్టి తొందరగా పెళ్లి చేయడానికి ఒప్పుకోరు. అర్థం చేసుకునే అబ్బాయి కాకుండా ఇష్టం వచ్చిన వాడు వస్తే వాడు మొదట్లో కొంతకాలం సవ్యంగా ఉన్న తర్వాత నీ భర్త ఇలానే ఉండేవాడా, ఇంకో ఎందుకనే వాడు చనిపోయాడు, ఇట్లా రకరకాలుగా అమ్మాయిని మెంటల్ గా సూటిపోటు మాటలు వేస్తారు. కాబట్టి తొందరగా ఆడపిల్లకి ఇంకొక పెళ్లి ఎందుకు చెయ్యరు అంటే ఇదే కారణం అమ్మ. కాబట్టి దేనికి దోషం అనేటువంటిది శరీరానికి మనస్సుకి సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. మన మనస్సు శుచిస్మితంగా ఉంటే మన నిద్రపోతే ఈశ్వరుడికి అభిషేకం చేసిన ఆయన సంతోషపడతాడు. మన మనస్సు ఎప్పుడూ కూడా శుచిగా ఉండాలి. అది ఒక్కటి గమనించుకొని అనవసరంగా, అంటే ఇది ఎవరికి చెప్తున్నారంటే ఈ మాట, తోటి స్త్రీలు ముత్తైదులుగా అనుకుంటూ వైధవ్యం కలిగిన స్త్రీలని ఎక్కిరిస్తుంటారు చూశారండి, వాళ్ళ గురించి నేను విషయం చెప్తున్నా. కాబట్టి వాళ్ళ మనస్సు ఎప్పుడు శుచిగా ఉంటుంది, మీ మనస్సు అంతా వికారంగా ఉంటుంది. ఎందువలన వాళ్ళకి భర్త లేకపోవడం చేత మెడలో తాళి వేసుకునే యోగం కూలిపోయారు. మీకు భర్త బ్రతుకుండి మెడలో తాళి వేసుకోవట్లేదు. వాళ్ళకన్నా మీతోనే చాలా ప్రమాదాలు. కాబట్టి ఇదైతే చాలా క్షమించరాని నేరం, తప్పు. ఒక స్త్రీకి వైధవ్యం వస్తే అది ఆవిడ శాపం అనుభవిస్తుంది. ఆ శాపం అనుభవిస్తున్నటువంటి ఆవిడ్ని ఎవరైతే కనుక నువ్వు ఇట్లా నువ్వు అట్లా నువ్వు పనికిరాదు ఇది అంటారో తర్వాత ఆ శాపం అనుభవించే వాళ్ళు వీళ్ళే వెంటనే అతి త్వరలో. కాబట్టి సుమంగళగా ఉండాలి అని మాత్రమే కోరుకోండి. వైధవ్యం కావాలని చెప్పి ఇంకొక పాపం భర్త లేనటువంటి స్త్రీని కించపరిచి ఆవిని అవమానపరిచి ఆ పొజిషన్ మీరు రావద్దని నేను కోరుకుంటారమ్మా. ధన్యవాదాలు. గురుగారు చెప్పారు కదా, మనకి మన తోటి ఆడవాళ్ళని ఇలా ప్రతి శుభకార్యాల్లోకి రానియకుండా వాళ్ళని కించపరచడం అనేది చాలా తప్పు అని చెప్పేసి, అంటే ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఇది అందరికీ కూడా. ఎందుకంటే చాలా మంది పాతకాలపు ఇవన్నీ కూడా పట్టించేసుకొని పెద్దవాళ్ళ మాటలని మనం వినొద్దని చెప్పట్లేదు, కానీ అవన్నీ కూడా తీసుకుని ఇప్పుడున్న ఆడవాళ్ళని కూడా ఇలా దూరంగా పెట్టడం అనేది చాలా తప్పని మనం తెలుసుకున్నాం. సో మనం కూడా ఇప్పుడు కొంచెం వైడ్గా ఆలోచించి వాళ్ళందరినీ కూడా మన ఈ కార్యాలలో ఇన్వాల్వ్ చేసుకుంటే మంచిదని అనుకుంటున్నాం. సో మీకు కూడా ఇలాంటి ఏవైనా జాతకరీత్య సందేహాలు ఏమన్నా ఉన్నట్లయితే గురుగారిని సంప్రదించాలి అని అనుకుంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి. నంబర్స్ని కనుక మీరు కాంటాక్ట్ చేసినట్లయితే గురుగారితో మాట్లాడే అవకాశం అనేది మీరు పొందొచ్చు.